ఇవాళ మన సిరీస్ 25. ఈరోజు మనం చేయబోయే క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చాలా సింపుల్గా ఉంటుంది, ఒకసారి మీరే చూడండి. జస్ట్ మీకు ఈ కొత్త లైబ్రరీ యూస్ చేసి జస్ట్ పవర్ ఇంక్లూడ్ చేసేది వస్తే చాలు. చాలా సింపుల్గా ఉంటుంది, చూడండి మీకే అర్థమవుతుంది. ఓకే, నేను మళ్ళీ యాజ్ యూజువల్గా నేనైతే మరి ఆన్లైన్ కంప్యూటర్ని యూజ్ చేస్తున్నాను. సో ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఒక లైబ్రరీ, మ్యాథ్ లైబ్రరీ అని ఉంటుంది, అది ఇంక్లూడ్ చేసేస్తే చాలన్నమాట. చాలా ఈజీ ఉంటుంది, మీరే చూడండి. స్టార్ట్ చేసేస్తాం యాజ్ యూజువల్గా. స్టార్ట్ చేసేసాను నేను యాజ్ యూజువల్గానే. ఇదే కొత్త లైబ్రరీ, ఈ మ్యాథ్ లైబ్రరీని ఇంక్లూడ్ చేస్తాను. తర్వాత మెయిన్ యాజ్ యూజువల్ అన్నిటికీ ఉన్నట్టే. తర్వాత ఇక్కడ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం. ఇంట్ ఏ, బి, డి, ఈ చాలు, ఎక్కువ అవసరం లేదు. తర్వాత తీసుకుందాం, మనం ఇన్పుట్స్ తీసుకుందాం. యూ మీద ప్రిన్సిపల్ అమౌంట్, దాన్ని ఏలో స్టోర్ చేసేద్దాం. కానీ ఇక్కడ మనం ఇంటిలో ఇచ్చేదానికంటే డబల్లో ఇస్తే కొద్దిగా యూజ్ ఉంటుంది. ఇంట్లో ఇస్తే వర్క్ కాకపోవచ్చు, సో నేనైతే డబల్లో ఇచ్చేస్తున్నా, మరి చూసుకోలేదు. ఓకే, పర్సెంటేజ్ ఆఫ్ ఎల్ఎఫ్, దాన్ని ఏలో స్టోర్ చేసేస్తాం. దాన్ని మరి నేను కాపీ చేసి రెండిటిగా మారుస్తాను. ఇక్కడ మనకి టైం తీసుకుంటాను, దాన్ని బీలో స్టోర్ చేస్తాను. గివ్ మీ ద టైం, దాన్ని బీలో స్టోర్ చేస్తాను. గివ్ మీ ద రేట్, దాన్ని సిలో స్టోర్ చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ ఇన్పుట్స్ అన్ని తీసుకునేది అయిపోయింది. సో ఇక్కడ మనకి జస్ట్ ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫామ్లో తెలిస్తే చాలు. ఇప్పుడు ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫామ్లో ఏదో కూడా దీంట్లో టైప్ చేస్తాను, చూడండి. డి ఈక్వల్స్ టు, అంటే నేను డీలో అది మొత్తం అంటే మనకి రావాల్సిన అవుట్పుట్ పెడతాను, చూడండి. డి ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ అమౌంట్ అంటే మనకి ఏ ఇంటూ పవర్ ఆఫ్, అంటే ఇక్కడే చూసుకోండి. పవర్ని మనం 2 బ్రాకెట్స్ ఇట్లా రిప్రజెంట్ చేసి మీకు చూడండి, మీకు అర్థమవుతుంది. పవర్ ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ మనకి రేట్ అనేది సి, సో సి బై 100, టైం ఏది బి, సో అదంతే. సో ఇంక అక్కడికి ఫార్ములా అయితే అంతే. అంటే మనకు కొద్దిగా మనం థియరిటికల్గా చదివేటప్పుడు కొద్దిగా పెద్దగా ఉంటుంది ఫార్ములా, కానీ దీంట్లో కొద్దిగా సింపుల్గా ఉంటుంది, చూడండి అర్థమైపోయింది. సో మనకి ఇప్పుడు ఈక్వల్స్ టు డి మైనస్ ఏ, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అదంతా సబ్ట్రాక్షన్ చేసేసి ఫైనల్గా మనకు కావాల్సిన అవుట్పుట్ ఏది, మనకి ఎంత ఎక్స్ట్రా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది ఈలో ఉంటుంది. సో ఫైనల్గా ప్రింట్ చేసేద్దాం. ద ఫైనల్ రిక్వైర్డ్ interest is
డబల్లో ఇచ్చేసాం కాబట్టి పర్సంటేజ్ ఎల్ఎఫ్లో పెట్టేస్తాం. ఈ అంతే. ఇంకెక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయంటే ఎక్కడ లేవు. సో ప్రోగ్రామ్ని అయితే రన్ చేస్తాను. సో ఇక్కడైతే ఏం పెద్ద ఎర్రర్స్ అయితే ఏం లేవు. సో అంతే, వెయిట్ చేద్దాం. ఎక్కడో ఎర్రర్. ఓకే, ప్రింట్ఎఫ్ రాకోకుండా. ఓకే ప్రింట్ఎఫ్ ఇప్పుడు ప్రాబ్లం ఏముంది నాకు. ఓకే వచ్చేసింది. 10,000 అనుకున్నాను. టైం 5 years, డేట్ 2. ఓకే 104 అంతే, అప్రాక్స్ అంతే అనుకోండి. నాకు తెలియదు ఆన్సర్. సో ప్రాబ్లం చేయడం అయితే ఇంత సింపుల్ ఉంది. జస్ట్ మీకు మ్యాథ్ లైబ్రరీని ఇంక్లూడ్ చేసుకోవడం ఒక్కటే దీంట్లో డిఫరెంట్. మిగతా చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. జస్ట్ పవర్ ఇంక్లూడ్ చేస్తేనే మొత్తం మారిపోయింది కదా. సో ఇలానే ఉంటుంది ప్రాబ్లం. సో ఇన్ని రోజులు కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఇంకా మీద నుంచి కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తాను. సో అంటిల్ దెన్ ముందు వీడియోలు చూస్తానని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సి లాంగ్వేజ్ ఎవరైతే నేర్చుకుంటారో ఖచ్చితంగా షేర్ చేయండి, యూజ్ అయితే అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వచ్చే క్వశ్చన్స్ మీరు చూస్తూ ఉండొచ్చు.